వర్క్ ఒళ్ళో పెట్టుకుని చేస్తున్నాను దాన్ని అయిపోయినా సరే సిట్ ప్రాపర్లీ బాయ్ Mother sit properly. See, you have 2 channels KTR, ENADU and ETV and Sakshi. So you must be decorate your place colorful. Down on heads, you can decorate your face with the eye face on colors. Just up to 11 o'clock. సందర్భంగా విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలిగించే ముఖ్య ఉద్దేశంతో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కాంటెస్ట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ వేసవి శిక్షణ శిబిరంలో శిక్షణ పొందినటువంటి దాదాపు 120 విద్యార్థులు ఉత్సాహంగా ఫ్రీ హ్యాండ్ పెన్సిల్ షేడింగ్, పెన్ డ్రాయింగ్ డిఫరెంట్ కైండ్స్గా చేస్తూ వాళ్ళలో దాగి ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీసి ఉత్సాహంగా ఆర్ట్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇలాంటి అవకాశం వల్ల వాళ్ళలో ఉన్నటువంటి ఆ సృజనాత్మక శక్తి బయట రావడంతో వాళ్ళలో కాంపిటేటివ్ స్పిరిట్ కూడా బాగా ఇంట్లో ఉంటుంది. ముఖ్యంగా ఈ ఇంటర్నేషనల్ మదర్స్ డే సందర్భంగా ఎందుకంటే సృష్టిలో అప్పుడు మనం కూడా సామాజిక పిల్లలకి ఒక టాపిక్ రీచ్ చేస్తూ ఇలా ఒక పిల్లలందరూ కూడా ఈరోజు జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఆర్ట్ I have contact small. ఇంటర్నేషనల్ మదర్స్ డే సందర్భంగా స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్స్ స్కూల్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులు దాదాపు 100 నుంచి 120 మంది విద్యార్థులు మదర్స్ డే అనే కాన్సెప్ట్ మీద ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కాంటెస్ట్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ కాంటెస్ట్లో పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా ఏంటంటే పిల్లలకి మొబైల్ ఫోన్ నుంచి సోషల్ మీడియా నుంచి ఎలా దూరంగా ఉంచాలనే కాన్సెప్ట్లో పేరెంట్స్ అందరూ కూడా ఈ వేసవి సెలవుల్లో శిక్షణా శిబిరాలను రావడం, వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయడం, అలాగే పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని వివిధ రకాల ఆర్ట్స్లో లైక్ డ్రాయింగ్, పెయింటింగ్, పెన్సిల్ షేడింగ్, ఇంకా కాలిగ్రఫీ, పేపర్ ఫిల్లింగ్, ఇట్లా రకరకాల అంశాలు శిక్షణ పొందుతున్నారు. సో ఈ ఆర్ట్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల పిల్లలకి కాంపిటేటివ్ స్పిరిట్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఈ సమ్మర్ క్యాంపులో ఆర్ట్ నేర్చుకోవడం వల్ల ఇమాజినేషన్ స్కిల్స్ కానీ, అబ్జర్వేషన్ కానీ, క్రియేటివిటీ కానీ, యాజ్ వెల్ యాజ్ పేషెన్స్ లెవెల్స్ కానీ బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి. సో వాళ్ళు ఏమైతే ఈ సమ్మర్ క్యాంపుల్లో శిక్షణ పొందుతున్నారు వాళ్ళ హయ్యర్ స్టడీస్ బాగా ఉపయోగపడుతుందని పేరెంట్స్ కూడా మనకి రావటం, వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. సో ఇంతకుముందుతో పోల్చుకుంటే ఇప్పుడు గత 1 or 2 years నుంచి ఈ సోషల్ మీడియాకి, మొబైల్ ఫోన్కి దూరంగా ఉండేందుకు ప్రతి ఒక్క పేరెంట్ కూడా వాళ్ళ పిల్లల్ని ఈ వేసవి శిక్షణ తరగతుల్లో జాయిన్ చేస్తున్నారు. సో ఇంటర్నేషనల్ మదర్స్ డే సందర్భంగా ఈ ఆర్ట్ కాంటెస్ట్ ఆర్గనైజ్ చేశాం. ఈ కాంటెస్ట్కి విజయవాడకు చెందిన ప్రముఖ పేపర్ ఫిల్లింగ్ ఆర్టిస్ట్ మేడా రజనీ గారు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు విద్యార్థులకి బహుమతులు అందజేయడానికి మనీషా డెంటల్ కేర్ హాస్పిటల్ నుంచి సర్జన్ లక్ష్మీ సమీరా గారు, అన్ని చూడండి వస్తారు కొంచెం పేర్లు అవి చూసారు. చెక్ ఇవన్నీ ఒకవేళ మీకు పేరు రాయకపోతే ఆల్రెడీ చెప్తారు, హెల్ప్ చేస్తారు. నేము, క్లాసు, స్కూల్ ఉండాలి, స్టేట్స్ ఉండాలి. ఓకేనా?
చెక్ చేసుకోండి. ఫినిషింగ్ టచెస్ కానీ హైలైట్స్ కానీ ఇవ్వండి. ఇంట్రెస్ట్గా వర్క్ చేసి పిల్లల్లో ఉన్న టాలెంట్ని ఆర్ట్ని బయటపెట్టడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఐ లవ్ యూ ఆల్. జస్ట్ నథింగ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ వెరీ స్పెషల్ మాతో. ప్రతి అప్స్ అండ్ డౌన్స్లో నాతో ఉండి ప్రతిదీ నేను చేయగలను అని నన్ను సపోర్ట్ చేస్తున్నాను. ప్రతి సమ్మర్లో మార్చి 15th నుంచి మే 31st వరకు ప్రత్యేక సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఈ సమ్మర్ క్యాంపులో వివిధ స్కూల్స్ నుంచి వివిధ ప్రదేశాల నుంచి వేరే ఊళ్ళ నుంచి కూడా హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై ఇలా వేసవి సెలవులకు విజయవాడ వచ్చిన వాళ్ళు కూడా ఈ సమ్మర్ క్యాంప్ యూటిలైజ్ చేసుకోవడం కోసం inspiring for kids, and I hope that every year this happens and more kids come forward. మా బాబు రీసెంట్గా జాయిన్ అయ్యాడు. నేను చాలా ప్రోగ్రెస్ చూస్తున్నాను. ఆల్రెడీ చాలా బాగా చేస్తున్నారు. ఇలాంటి కాంపిటీషన్ అరేంజ్ చేసి పిల్లల్లో కాంపిటేటివ్ స్పిరిట్ని, ఆర్ట్ వల్ల వాళ్ళకు వచ్చే పేషెన్స్, కూర్చొని చేయగలిగి, ముఖ్యంగా అబ్బాయిలు తొందరగా కూర్చొని ఎంతసేపు ఎగరాలి అని. సో ఈ ఆర్ట్ ద్వారా వాళ్ళకి ఆ పేషెన్స్ని క్రియేటివ్ ఆర్ట్స్ వాళ్ళు చాలా మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. అమ్మ అంటే ఏముందండి, ప్రేమ అంతే. పుట్టినప్పటి నుంచి మనం మొదటి నడక, మన మొదటి మాట, మనకు నేర్పించే అన్నీ తనే. అందుకని అందరు అమ్మలకి హ్యాపీ మదర్స్ డే అని విష్ చేస్తాను. చాలా Everybody has to say Happy Mother's Day. మళ్ళీ చెప్తాను, బిస్కెట్ ప్యాకెట్ ఇస్తాను. ఆల్వేస్ యూ హ్యావ్ టు కీప్ యువర్ మదర్ హ్యాపీ. ఓకే, మీ మదర్ ఏం చెప్తే చేయాలి మీరు చక్కగా. ఓకే, మళ్ళీ ఒకసారి పట్టుకోండి ఇలాగా అందరూ ముందు. మళ్ళీ అంతేనా? వెరీ గుడ్. ఓకే, స్మైల్. ఓకే, okay, the competition is over. You know, given refreshment, relax for some time. You all will get the participation certificate. So you can write your name. You know, if you write, there is some mistakes will come. So that is only participation certificate. If you need the prize, you get the winning certificate is different. We will give prizes. Student, within 10 minutes we will give the prizes. Be here only, okay? ఏ కూర్చోండి రా, అక్కడే కూర్చోండి. వాళ్ళు వస్తాము. Everybody please seated there only. Sit children. Today what you are
are getting this biscuit packet and Maja given by what is become here. See, my friend Vaishvi undi kada. Vaishvi has arranged biscuit packets and Maja drink. Okay, say thanks to Vaishvi. Okay, good. Yes, కొంచెం ముందుకు లగకుండా రావచ్చు చాలా దూరం మీ థింగ్స్ కొంచెం పేరెంట్స్ నమ్మరు పేరెంట్స్ వచ్చి కూర్చుంటారు Students, please come closer. Please come closer. Yeah. Come closer. Now you get the prizes. Whenever your friend is receiving the prize, you also appreciate. Okay, now don't bother about the prizes. The participation is very important. You participated. Okay. You have to be sportive. You have to encourage your friends. అర్థమైందా? ఓకే బి యాక్టివ్. Spurti Creative Arts School started on 15th April 2005 with the tagline of Renaissance in the field of art. To promote art and art culture, we conducted 125 art events throughout the state. This is our 126th art event. Today, on the occasion of International Mother's Day, we are conducting art and craft contest. This contest sponsored by Mrs. Mida Rajini in the memory of her mother, Srimati Mokha Lakshmi. Snacks and drinks are arranged by Ms. Reshma Sumudi. Thanks to Mrs. Meda Rani and Mrs. Reshma Sumudi. Prize distribution. Inviting the guests, Dr. K. Lakshmi Samira, dental surgeon, Manisha Dental. All of you give clap. Judge, Queen of Arts, Srimati Meda Rajini, BFA. Good morning, students. ఎలా అయితే మీ డ్రాయింగ్ కాంపిటీషన్ అందరిది ఈ పిక్చర్స్ అన్ని చూసాను, ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఐ లైక్ ద వే యూ ఆల్ ఎక్స్ప్రెస్ యువర్ లవ్ ఆన్ ద మదర్హుడ్. ఐదర్ మీ మదర్ అవ్వచ్చు, ఎనీ క్రీచర్ ఇన్ దిస్ వరల్డ్, ఏ మదర్ అయినా మీకు చాలా బాగా ఎక్స్ప్రెస్ చేస్తారు. కంటిన్యూ డ్రాయింగ్, కంటిన్యూ పెయింటింగ్. మీ హాబీస్ మాత్రం వదులుకోవద్దు. అపార్ట్ ఫ్రమ్ స్టడీస్, ప్లీజ్ కంటిన్యూ ఆల్ యువర్ యాక్టివిటీస్. అండ్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ ఆర్ వండర్ఫుల్ యాక్టివిటీస్. సార్ మిమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు ఇక్కడ ఎవరు ఎంకరేజ్ చేయరు అంత బాగా. Our family is personally a big fan of Spurti Sriman sir. So please continue learning from him throughout. Thank you so much, and all the best to everyone for the ఓకే చిల్డ్రన్స్ బాగా చేస్తారు. మీ సెలెక్ట్ చేయడానికి చాలా కష్టమైంది, ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కదా, వాళ్ళ మైండ్ తగ్గట్టు వాళ్ళ చిన్న పిల్లలు చక్కగా అన్ని కంపోజ్ చేస్తారు. చాలా బాగుంది, అందరూ బాగా చేశారు. కానీ సెలెక్ట్ చేయాలి కాబట్టి సెలెక్ట్ చేశారు. ఓకే, హ్యాపీ మదర్స్ డే. పేరెంట్స్ మీకు కూడా, మిమ్మల్ని కూడా మీరు అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఎంతగా ఒక టైమింగ్స్ అయినా సరే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. పిల్లలకి టీవీలు, ఫోన్లు ఇవన్నీ కాకుండా ఈ ఆటలు, ఈ క్రాఫ్ట్ నేర్పించడం కూడా చాలా మంచి విషయం. అందుకే ఇంటర్నేషనల్ మదర్స్ డే శుభాకాంక్షలు.
Good morning to all of you. As part of promoting art and art culture, I am organizing so many art competitions, art events. This is our 126th art event. We can do good stuff. 126. See, not only me, I have so many helping hands. So ఒక్కడే ఇంత జర్నీ చేయలేము. మాతో పాటు చాలా మంది పేరెంట్స్ లో ఉన్న వాళ్ళు బెస్ట్లీ కానీ ఎవరైనా సరే దే ఆర్ హెల్పింగ్ ఎవర్ వెన్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఫర్ ద కిడ్స్. వీళ్ళందరూ హ్యాపీగా ఉండడం కోసమే ఇప్పుడు జస్ట్ స్కూల్ క్యాంపస్ చాలా హ్యాపీగా మనకి వాళ్ళు ఇచ్చారు. అలాగే స్నాక్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇవాళ ఈ ఆర్ట్ కాంటెస్ట్ ని ప్రైజెస్ సర్టిఫికెట్స్ అన్ని స్పాన్సర్ చేసింది మేడం రజనీ మేడం గారు. ఇన్ ద మెమరీ ఆఫ్ వాళ్ళ మదర్ మోక లక్ష్మి గారు. ఒకసారి అందరు మేడం కి So ఇలా కూడా మనం if you want to choose happiness to some other, we can remember our beloved persons. So like that, Madam Rajini Madam, she has given all these things, whatever you are going to get today, certificates and prizes. ఆవిడ వాళ్ళ అమ్మగారి పేరు మీద మోక లక్ష్మి గారి పేరు మీద కాంటెస్ట్ స్పాన్సర్ చేశారు. అలాగే మీకు ఆ కాంటెస్ట్ పెడుతున్నాను కానీ మన చైల్డ్ వాజ్పేయి ఉంది కదా, వాజ్పేయి మదర్ రేష్మా సోమేలి గారు ఇచ్చారండి సార్ పొలిటికల్. ఓకే, థ్యాంక్ యూ మేడం ఫర్ గుడ్ సపోర్ట్. సో నౌ వీఆర్ గోయింగ్ ఫర్ ద ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. సో ప్రైజెస్ అనేది ఎంతో కొంతమందికి ఇవ్వాలి కాబట్టి ఇస్తాం. మీరు అందరూ ఇప్పుడు ఐపీఎల్ చూస్తున్నారు కదా, మొత్తం ఎన్ని టీంలు ఆడుతున్నాయి, ఎంతమంది ఫ్లాగ్స్ వెళ్తారు, ఎంతమంది విన్ అవుతారు? సో అవుట్ ఆఫ్ 9 teams there must be, yeah, so they will try to reach as a winner in next attempt, like that. So participation is important. You all participated well. I am also very happy to conducting this competition. Okay, now we'll go to the prizes. So now we'll start the prizes from first prize. First prize goes to Miss P. Sanvi Kiran, 50 lakhs Narayana School. Congratulations. గట్టిగా అందరి క్లాసులు పేరెంట్స్. Please, madam. Whenever I announce the prizes, parent also please come. Especially mother. Mother unte mother andi, mother left father andi. Then third prize goes to Mehar Chaitanya, 4th class, Ravindra Bharati. Inviting her mother to there, please come. Congratulations, Mehar. Consolation prizes. First consolation prize goes to Joshika, 8th class, Nirmala High School. Second consolation prize goes to Shruti Kirtana, class 1, Sarada College. The third consolation prize goes to Yashashvi, 2nd class, Samhita Vidyapith.
ఫస్ట్ క్లాస్ VPS పబ్లిక్ స్కూల్. Special prize goes to baby Arna, UKG from Bangalore. చూడండి, ఈ పాప లాస్ట్ ఇయర్ బెంగళూరు నుంచి వచ్చింది. ఈ సంవత్సరం కూడా ఆర్ట్ నేర్చుకుంటానని చెప్పి షీ కేమ్ ఫ్రమ్ బెంగళూరు, లివింగ్ ఇన్ అవర్ గ్రాండ్ మదర్ హౌస్. ప్లీజ్ కమ్ సార్, అవర్ ఫాదర్. Arna, show certificate. One more special prize goes to Master Ayan Shahi, first class. Ayan Shahi, saving Sanarana. Please come. Claps under guest. Madam, Rajini garu, Vashpi, my mother, the fresh Masumari garu, and Vashpi Sandhya garu, and my team, Arbaja, Gopi Manoj and Hemant Kumar. Please encourage your children like this. First, all the prize winners, please come and join with the guests for the group photo. Prize winners. పోయిన సంవత్సరం కూడా ఈ పిల్ల ఆర్ట్ గీసింది. ఏం డిజైన్ చేశాను సారీ? ఆర్ట్ చెప్పు, డక్స్ అని చెప్పు. దక్సా? ఓకే ఓకే ఓకే, నెక్స్ట్ కానీ చెప్పండి, ఎలా ఉంది పిల్లలకు సంబంధించి ఇలాంటి యాటిట్యూడ్ వాళ్ళందరిలో కూడా రావాలనే ఆకాంక్ష ఉన్న నేపథ్యంలో ఎలా ఉంది సమ్మర్లో సినిమాలని ఆయన ఎలా పడ్డాయి? సమ్మర్ లో అయితే ఇది చాలా మంచి, అదేంటి నేను మంచి టైం పాస్ అని చెప్తాను. బికాస్ మన స్కూల్ స్టడీస్ కన్నా బ్రేక్ కి మనకు సమ్మర్ హాలిడేస్ ఇస్తారు. ఆ సమ్మర్ హాలిడేస్ లో ఏంటి, పిల్లలు టీవీ, సోషల్ మీడియా ఆర్ ఫోన్, ల్యాప్టాప్ పెట్టుకొని కూర్చుంటారు. దాని బదులు ఇలా మన ఆర్ట్ వైపు, క్రియేటివిటీ వైపు పిల్లల్ని ట్యూన్ చేస్తే మనకి పిల్లల్లో కాన్సన్ట్రేషన్, బేసిక్గా ఫస్ట్ థింగ్ కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. తర్వాత పిల్లలకి మంచి సృజనాత్మకత పెరుగుతుంది. సో నేను పేరెంట్స్ అందరినీ ఏం కోరుకున్నా అంటే పిల్లల్ని ఆర్ట్స్ వైపు ఎంకరేజ్ చేయండి. ఓన్లీ స్టడీసే కాదు, స్టడీస్లో ఫస్ట్ వచ్చారా తక్కువ వచ్చాయా అన్నది మీరు ప్రెజరైజ్ చేయకుండా ఆర్ట్ వైపు పిల్లల్ని ప్రోత్సహించి ఇలాంటి వాటికి పంపించి సార్ లాంటి వాళ్ళు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తారు. అలాగా మీరు పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ పిల్లలకి అన్ని యాక్టివిటీస్లో కూడా మంచి ప్రావీణ్యం వచ్చేలాగా చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. చెప్పరా, ఏం చేసావు నువ్వు? నేను మదర్స్ డే గురించి చూసాను. నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం. సో నేను దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాను. ఇంకా శ్రీనివాస్ సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మంచిగా అన్నీ నేర్పిస్తారు. సో నేను ఈ ఆర్ట్ ఫీల్డ్లో ఇంకా కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను. యాక్చువల్లీ నా గోల్ వచ్చేసరికి ఆర్కిటెక్ట్ చేయటం. సో నాకు ఇది బాగా యూజ్ అవుతుంది ఆర్ట్. నేను నిర్మలా హై స్కూల్. నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం. చాలా చక్కగా చెప్తున్నారు చిన్నపిల్లలందరూ కూడాను. ఆర్ట్ సంబంధించి ఏదైతే నేర్చుకునే ఉందో అందరూ నేర్చుకోవడానికి కూడా ఆశిస్తారు. అని చెప్పండి, జడ్జిమెంట్ చేశారు పిల్లలు, చిన్న పిల్లలందరూ కూడా చాలా చూడముచ్చటగా ఉన్నారు. అందరూ కూడాను ఫోన్లకి, టీవీలకి అలవాటు పడిన నేపథ్యంలో ఇటువంటి యాటిట్యూడ్ ఎలా పనికొస్తుంటారు? చాలా మంచి విషయం సార్. ఖాళీ ఉంటే పిల్లలు ఈ మధ్యన ఫోన్లు, పేరెంట్స్ మాట కూడా వినట్లేదు, ఫోన్లు టీవీకి అతుక్కుపోతున్నారు అనమాట. కానీ బాగా ఇంప్రెస్ అయిన ఆర్ట్ ఉంటాయి అందరూ బాగా చేశారు. అది రైట్ చేయడం చాలా కష్టమైంది. అందుకే ఉన్న వాటిల్లో కష్టం ఉన్నాయి తీసాను. వీళ్ళు ఎంత అనుకున్నారు చూడండి, వీళ్ళు కూడా ఎంత బాగా చక్కగా చేశారు. చాలా బాగా చేశారు. అందరూ కూడా చాలా బిజీగా ఉంటున్నారు. ఆదివారం అంటే ప్రత్యేకించి పిల్లలు తీసుకురావటం ఇలా అది చాలా కష్టము. అయినా సరే పేరెంట్స్ ఎక్కడికైనా సరే
ఈ మధ్య మేము చాలా ఆర్ట్ ఈవెంట్స్ చేసాము, సార్ చేశారనమాట. రూరల్ నుంచి కూడా చాలా మంది పేరెంట్స్ చిన్న చిన్న పిల్లలు కూడా తీసుకుని ఇచ్చారు సార్. ముందు పేరెంట్స్ని అప్రిషియేట్ చేయాలి. మైండ్ సెట్ మార్చుకోండి. ఎస్ సార్, అవును. వాళ్ళ అవి ఏముందిలే అంత దూరం అవసరం వారు అనుకోకుండా ఇస్తున్నారు. అది చాలా మంచి విషయం. థ్యాంక్ యూ. కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి కల్చర్ ని తీసుకొచ్చిన స్ఫూర్తి శ్రీనివాస్ ని ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు. ఎందుకంటే ట్రెడిషనల్ గా సంస్కృతికి సంబంధించిన ఏదైతే ఆశ్చర్యం దాన్ని కూడా ముందుకు తీసుకురావాల్సిన పరిస్థితి ఉందని చెప్పి పేరెంట్స్ భావిస్తున్నారు. మన విజయవాడలో జరిగితే కర్ణాటక బెంగళూరు నుంచి కూడా ఒక పాప వాళ్ళ నాయనమ్మ ఇంటి దగ్గర ఉండే పరిస్థితి ఉన్నా సరే ఈరోజు డ్రాయింగ్ ఏ టాప్ కూడా వచ్చిందంటే నిజంగా అభినందించాల్సిన విషయం. జర్నలిస్ట్ లక్ష్మణ్తో కలిసి మెగానే కోసం అంటారు. డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించారు. ప్రస్తుతం డ్రాయింగ్ నిర్వహించిన నిర్వాహకులు శ్రీనివాస్ మనతో ఉన్నారు. అంటే మదర్స్ డే సందర్భంగా పిల్లల్లో ఇంకా ఈరోజు మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారిపోయే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో వారిని డైవర్ట్ చేస్తారు, మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. ఎందుకని ఇది 5 సంవత్సరాలుగా కంటిన్యూగా చూస్తాం? ఆర్ట్ అనేది రెగ్యులర్గా వాళ్ళ జనరల్ స్టడీస్ బాగా ఉపయోగపడుతుంది. స్టూడెంట్స్ ఈ వేసవి సెలవుల్లో ఈ డ్రాయింగ్ కానివ్వండి, పెయింటింగ్ కానీ ఏమైనా సరే క్లాసెస్కి అటెండ్ అయితే వాళ్ళకి ఇమాజినేషన్ స్కిల్స్ కానీ, అబ్జర్వేషన్ స్కిల్స్ కానీ, క్రియేటివ్ స్కిల్స్ కానీ డెవలప్ అవుతాయి. సో ముఖ్యంగా ఈ ఫోన్కి సోషల్ మీడియా నుంచి దూరంగా ఉంచడం కోసం ఇలాంటి యాక్టివిటీస్ బాగా యూజ్ అవుతున్నాయి. సో ప్రతి ఒక్క పేరెంట్ కూడా చెప్పేది ఏంటంటే ఈ యాక్టివిటీస్ నేర్చుకోవడం వల్ల వాళ్ళు సైన్స్ డయాగ్రామ్స్ కానివ్వండి, అసైన్మెంట్స్ కానివ్వండి, ప్రాజెక్ట్ వర్క్స్ ద్వారా చాలా బాగా చేస్తున్నారు. అలాగే వాళ్ళ ఎగ్జామ్స్ అప్పుడు కూడా వాళ్ళు ఎవరితో కూర్చొని చదువుతున్నారు, మంచి మార్కులు గెయిన్ చేస్తున్నారు. అట్లా వాళ్ళకి ఎప్పుడైనా స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ ఉన్నప్పుడు ఆర్ట్ ద్వారా రిలీఫ్ పొందుతున్నారు అని చెప్తున్నారు. మెయిన్ ఏంటంటే ఎస్పెషల్లీ ఈ సోషల్ మీడియా అండ్ ఫోన్ వీటి నుంచి దూరంగా ఉంచడానికి సమ్మర్లో ఈ యాక్టివిటీస్ బాగా ఉపయోగపడుతున్నాయి. మేము ఆర్ట్ కల్చర్ని ప్రమోట్ చేయడానికి 2005లో స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్స్ని స్థాపించడం జరుగుతుంది. నేను నా చైల్డ్హుడ్లో ఇలాంటి ఎంకరేజ్మెంట్ కానీ ప్లాట్ఫామ్స్ కానీ లేదు. నాకు ఏమైతే నేను మిస్ అయిందో ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి అలాంటి అవకాశం మిస్ అవ్వకూడదు అని 21 years నుంచి కూడా ఎవ్రీ ఇయర్ సమ్మర్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం, ప్రతి సమ్మర్ క్యాంప్లో కూడా సమ్ సోషల్ కాజెస్ తీసుకొని ఆర్ట్ కాంపిటీషన్ కండక్ట్ చేయడం చేస్తున్నాం. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి పిల్లలకి వాళ్ళ మదర్ పట్ల ఉన్న లవ్ అండ్ ఎఫెక్షన్ని వాళ్ళు ఎట్లా వ్యక్తపరుస్తారనే కాన్సెప్ట్తో ఇంటర్నేషనల్ మదర్స్ డే సందర్భంగా ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కాంటెస్ట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. చాలా మంది వాళ్ళు మంచిగా వచ్చారు, మంచి ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం కాదు, రిమోట్ కోసం ఇంట్లో కొట్టేసుకుంటున్నారు. ఇప్పుడు అందరినీ చూపడేది అందరి నుంచి డబ్బులు ఫోన్ వెళ్ళినా మేడం ఒకసారి ఆల్ ఆఫ్ యూ షో యువర్ ప్రైజెస్ వన్స్. చెక్ వన్స్ యువర్ సర్టిఫికేట్. ఓకే స్మైల్. స్మైల్ ఆల్ ఆఫ్ యూ. ఓకే స్మైల్ లుక్ దట్ సైడ్.